దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు నామమున మీకందరికీ నా వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనమును. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనం. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కాని శతాధిపతితో చెప్పెను. And as you have believed, so let it be done for you. As you have believed, so let it be done for you. ఒక శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చి తన దాసుడు పక్షవాయువు చేత బాధపడుతున్నాడని ప్రభుతో చెప్పినప్పుడు ప్రభు ఏమంటాడనంటే 7వ వచనంలో, నేను వచ్చి వాని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా, ప్రభు ఏమన్నాడంటే, సరే నేను వచ్చి అతన్ని బాగుపరుస్తాను, అతన్ని స్వస్థపరుస్తాను అని ప్రభు చెప్పినప్పుడు ఆ శతాధిపతి ఏమంటా ఉన్నాడంటే, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఈ శతాధిపతి ఏం చెప్తూ ఉన్నాడనంటే, ప్రభువా, నీవు మాట మాత్రము సెలవిమ్ము చాలు, నువ్వు మాట్లాడితే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని ఈ శతాధిపతి మాట్లాడుతూ ఉన్నాడు ప్రభుతో. సో అందుకని ప్రభు ఏమన్నాడనంటే, యాజ్ యూ హ్యావ్ బిలీవ్డ్ అంటే శతాధిపతి ఏమి విశ్వసించాడు, ఏ దానిని ఈ శతాధిపతి నమ్మాడు అనంటే, ప్రభు ఒక మాటని చెబితే అది జరుగుతుంది, ప్రభు కేవలం మాట మాట్లాడితే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని నమ్మాడు. ఆ విషయమే ప్రభు ఏమంటా ఉన్నారంటే, యాజ్ యూ హ్యావ్ బిలీవ్డ్, you have believed, so it be done for you. నువ్వు నమ్మిన ప్రకారము నీకు జరుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు తెలుసో తెలీదో, వాట్ యు బిలీవ్ ఎఫెక్ట్స్ హౌ యు లివ్ యువర్ లైఫ్. నువ్వు దేనినైతే విశ్వసిస్తావో అది నీ జీవితమును ప్రభావితం చేస్తుంది, అది నీ ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. నీవు పరిస్థితులను ఏ విధముగా వాటిని పర్సీవ్ చేస్తావో దానిని ప్రభావితం చేస్తుంది, నీ యాక్షన్స్ని ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను మరలా చెప్తూ ఉన్నాను, రైట్ బిలీవింగ్ ఆల్వేస్ ప్రొడ్యూసెస్ రైట్ లివింగ్. రైట్ బిలీవింగ్ లీడ్స్ ఆర్ ప్రొడ్యూసెస్ ద రైట్ లివింగ్. మన జీవితం దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే, అది మనము దేనినైతే నమ్ముతున్నామో, దేనినైతే మనం విశ్వసిస్తున్నామో దానిపైన ఆధారపడి ఉంటుంది. ఎందుకని అనంటే, మనము నమ్మిన దాని ప్రకారము మన ఆలోచనలను మనం కలిగి ఉంటాం. నీ నమ్మకమును బట్టి వాట్ యు బిలీవ్ లీడ్స్ టు యువర్ రైట్ థాట్స్. సరైన ఆలోచనలు అంటే చూడండి, చాలామంది దే స్ట్రగుల్ విత్ దేర్ బిహేవియర్, దే స్ట్రగుల్ విత్ దేర్ యాక్షన్స్. ఎందుకని అంటే, బికాస్ దే డోంట్ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ దేర్ థాట్స్. ఒక పరిస్థితి వ్యతిరేకంగా వచ్చినప్పుడు, ఒక వ్యతిరేకమైన పరిస్థితులు, నెగిటివ్ సిచ్యువేషన్స్ మనకు కలిగినప్పుడు మనం వాటికి ఏ విధముగా మనము స్పందిస్తూ ఉన్నాము, వాటి పట్ల మనము ఏ విధమైన వైఖరిని తీసుకుంటున్నాము అనేది మన చేతిలో లేదంటే మన కంట్రోల్లో అవి ఉండట్లేదు. కారణం ఏంటో తెలుసా? వాటి పట్ల మనము కలిగి ఉన్న ఆలోచనలు, లేదంటే వాటిని గూర్చి మనము కలిగిన ఒపీనియన్. సో యువర్ ఒపీనియన్ ఈజ్ వాట్ యు థింక్. ఈ ఉద్యోగం నాకు రాదండి, ఇక నాకు పిల్లలు పుట్టరేమో, ఇక నాకు పెళ్ళి అవ్వదేమో, నా ఆర్థిక పరిస్థితులు మారవేమో అంటే నీ ఆలోచనలు ఏం చేస్తూ ఉన్నాయంటే నీ పరిస్థితులను కంట్రోల్ చేస్తూ ఉన్నాయి. సో కాబట్టి నువ్వేం చేయాలనంటే నీ ఆలోచనల్ని నువ్వు మార్చాలి. నీ ఆలోచనల్ని నువ్వు ఎలాగ మారుస్తావు? హౌ యూ విల్ చేంజ్ యువర్ థింకింగ్ ప్యాటర్న్?
నీ ఆలోచన విధానాన్ని ఎట్లాగ మారుస్తావు అని అంటే, నీవు దేనినైతే నువ్వు నమ్ముతావో దాని ప్రకారమే నీ ఆలోచనలు ఉంటాయి. కాబట్టి నీవు నీ విశ్వాసమును నువ్వు మార్చడం ప్రారంభించాలా. ఇక్కడ ఈ శతాధిపతి యొక్క విశ్వాసం ఏంటంటే, ప్రభు మాట సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు. అతని విశ్వాసం అది. అందుకే ప్రభు ఏమంటాడంటే, అసలు 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 చూడండి 11వ వచనంలో ఏమంటాడంటే, 10వ వచనం, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అసలు ఇశ్రాయేలులో ఇట్లాంటి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదంటా ఉన్నాడు. ఎందుకనంటే ఈ శతాధిపతి ఎవరో తెలుసా? శతాధిపతి అని అంటే 100 మందికి అధికారి. శతాధిపతి అంటే ఈజ్ ఎ సెంచూరియన్, 100 పీపుల్కి పైన ఒక అధికారి. సో ఈయనేమంటాడనంటే, నేను అధికారం కలిగిన వ్యక్తిని కదా, సో నేను ఎవరినైనా వెళ్ళు అంటే వెళ్తాడు, రమ్మని పిలిస్తే వస్తాడు. అంటే నేను చెప్పింది వాడు నా కింద ఉన్నవాడు చేస్తాడు. అంటే ప్రభువా, నీకు ఒక అధికారం ఉంది, నీవు రోగుల్ని స్వస్థపరిచే అధికారము నీకుంది. అతని విశ్వాసం ఏంటంటే, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు గాడ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు తన దాసుని యొద్దకు వచ్చి తనను స్వస్థపరచాల్సిన అవసరం లేదు. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు ఆ దాసుడు స్వస్థపరచబడతాడు అని ఆ సెంచూరియన్ నమ్మాడు. ఎందుకంటే హీ బిలీవ్స్ ఇన్ ద అథారిటీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవర్ గాడ్ హ్యాస్ అథారిటీ ఓవర్ ద క్రియేషన్. ఈ సృష్టి పైన ఆయనకు అధికారం ఉంది. ఈ సృష్టిని ఆయన తన మాట ద్వారా సృష్టించాడు ఆయన. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ద వరల్డ్స్ వేర్ ఫ్రేమ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రపంచములు దేవుని వాక్యము చేత నిర్మాణితములై ఉన్నవంట. అంటే ఆయన మాట సెలవివ్వగానే ఈ సృష్టి అంతా సృష్టింపబడింది. కాబట్టి ఈ శతాధిపతి యొక్క నమ్మకం ఏంటంటే, ఈ దేవుని యొక్క మాట పైన, అంటే దేవుని యొక్క వాక్యము పైన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ వాక్యమును నువ్వు ఏ విధముగా చూస్తూ ఉన్నావు? ఈ వాక్యమును కేవలం ఒక వాక్యముగానే చూస్తున్నావా, లేదంటే ఈ వాక్యము దేవుని యొక్క మాట అని నువ్వు నమ్ముతున్నావా? ఈ వాక్యం అంటే ఈ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క మాట ఏదైతే ఉందో అది దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట. అందుకనే ఏమంటాడనంటే, దీ స్క్రిప్చర్స్, ఈ లేఖనములంట దైవావేశము వలన రాయబడిన లేఖనములు. అంటే దీస్ ఆర్ గాడ్స్ బ్రీత్ అని ఉంటుంది. అంటే దేవుని యొక్క శ్వాస, దేవుని యొక్క ఊపిరి ఈ మాటలు. ఈ మాటల్ని నువ్వు తీసుకొని నీ పరిస్థితి పైన నువ్వు మాట్లాడితే, నీ పరిస్థితుల పైన నువ్వు మాట్లాడటం ప్రారంభిస్తే ఆ పరిస్థితులు మారుతాయి. ఈ విషయము ఈ శతాధిపతికి అర్థమైందండి. కానీ విశ్వాసులమైన మనకు అర్థం అవ్వట్లేదు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ, నువ్వు ఎట్లాంటి భయంకరమైన ఊబిలో ఉన్నప్పటికీ, ఎవ్వరు బయటికి తీసుకురాలేరు అన్న పరిస్థితిలో నువ్వు ఉన్నప్పటికీ, ఏ డాక్టర్ ఇంకా నువ్వు స్వస్థపరచబడవు అన్నప్పటికీ, ఏ మెడికల్ రిపోర్ట్ కూడా నువ్వు హీల్ అవుతావు అని చెప్పనప్పటికీ, ఐఎమ్ టెల్లింగ్ యూ మై డియర్ friend, I'm telling you, just believe this word. ఈ వాక్యమును నువ్వు నమ్మగలిగితే, ఈ వాక్యమును నువ్వు నమ్మితే, ఈ శతాధిపతి నమ్మినట్లుగా, ప్రభువా నీవు మాట మాత్రము సెలవివ్వు నాయన, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఈ రోజున ఈ వాక్యంలో చెప్పబడింది, ఏమని చెప్పబడిందో తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత నొంది ఉన్నాము. By his wounds we were healed. ఆయన గాయముల చేత మనం స్వస్థపరచబడ్డాము అన్న మాట, ఈ వాక్యమును గనక నువ్వు నమ్మగలిగితే,
ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? నమ్మిన ప్రకారము నీకు జరుగుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ యాజ్ యూ హ్యావ్ బిలీవ్డ్ సో లెట్ ఇట్ బి డన్ ఫర్ యూ. నీవు నమ్మిన ప్రకారము, దేవా నేను ఖచ్చితముగా నా ఈ అలవాట్ల నుండి నేను బయటికి వస్తాను. దేవా నేను నమ్ముతున్నాను నాయన, ఈ పరిస్థితిలో నుండి నేను బయటికి వస్తాను. నేను నమ్ముతున్నాను ప్రభువా, అయ్యా నేను నమ్ముతున్నాను నా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. నేను నమ్ముతున్నాను నాయన, నేను ఆశీర్వదింపబడ్డాను. నేను నమ్ముతున్నాను నాయన, నేను నీతిమంతుడను. వాట్ యు ఆర్ బిలీవింగ్ మై డియర్ ఫ్రెండ్ టుడే? నువ్వు దేనిని నమ్ముతున్నావు స్నేహితుడా ఈ రోజున, అది నీకు జరుగుతుంది. ప్రభు అదే అంటా ఉన్నాడు, నీవు నమ్మిన ప్రకారము. అబ్బాబాబా ఎంత మంచి పాట అండి. నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును. నువ్వు ఏది విశ్వసిస్తావో దానినే నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఈ రోజున నువ్వేం విశ్వసిస్తావు? ఎందుకంటే నీ విశ్వాసము నీ ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది. నీ విశ్వాసము నీ జీవన విధానమును ప్రభావితం చేస్తుంది. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా సహోదరుడా, సహోదరి? లేదు కదా. ఆయన నీ పరిస్థితులు మార్చలేడంటావా? చీకటిగా ఉన్నటువంటి ఆ భూమి అగాధముగాను చీకటిగా ఉన్నప్పుడు ఆయన వెలుగు కమ్మనగానే వెలుగయింది కదా. మరి ఆయన మాట విడుదల అవుటతోడనే వెలుగయింది కదా. ఆయన లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడు కదా. ఆయన నీ జీవితమును మార్చలేడంటావా? నీ జీవితంలో ఉన్న ఆ చీకటి బ్రతుకును ఆయన మార్చలేడంటావా? నీవు అనుభవిస్తున్న ఆ అవమానములను, నీవు అనుభవిస్తున్న ఆ నొప్పిని, ఆ బాధను ఆయన మార్చలేడంటావా? మరి నీ యొక్క విశ్వాసము దేనిపైన ఉంది? నీ విశ్వాసము డాక్టర్ల పైన ఉందా? నీ విశ్వాసము మెడికల్ రిపోర్ట్స్ పైన ఉందా? నీ విశ్వాసం నీ బ్యాంక్ అకౌంట్ పైన ఉందా? నీ విశ్వాసం నీ జాబ్ పైన ఉందా? నీ విశ్వాసం దేనిపైన ఉంది? ఈ రోజున దేవుడు నా ద్వారా నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ విశ్వాసము దేవుని వాక్యము పైన ఉంచు. Believe this word. This word has the power to change the things, to change your circumstances, to change your life in the name of Jesus. Hallelujah. Hallelujah. Dear friend, what you are believing today, what you are believing, this is the truth. దిస్ ఇస్ ద ట్రూత్. ఇది సత్యం అండి. ఈ వాక్యము సత్యము. ఆయన మన కొరకు కలువరి శిలువలో మరణించటం ఎంత సత్యమో, ఆయన నీ పాపములు, నీ దోషములు, నీ శాపములు వాటన్నిటి నుండి కూడా ఆయన విడిపించటం కూడా అంతే సత్యము. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన మాట పైన నువ్వు విశ్వాసం ఉంచితే, ఆయన వాక్యము పైన నువ్వు విశ్వాసం ఉంచితే, ఐఎమ్ టెల్లింగ్ యూ యువర్ లైఫ్ విల్ నెవర్ బి ద సేమ్ అగైన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితము మరలా అదే విధంగా ఉండటానికి అవకాశమే లేదు. ద రైట్ బిలీవింగ్ produces right living. God has a beautiful plans and purpose for you. దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలను, ఉద్దేశములను కలిగి ఉన్నాడు. ఆయన నువ్వు అనారోగ్యంతో ఉండటం ఆయన చిత్తము కాదు. నీవు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం ఆయన చిత్తము కాదు. నీవు అవమానములో ఉండటం ఆయన చిత్తము కాదు. నీ కుటుంబము విచ్ఛిన్నమైపోవటం ఆయన చిత్తము కాదు. నీ యొక్క మ్యారేజ్ బ్రోకెన్ మ్యారేజ్గా ఉండటం ఆయన చిత్తము కాదు. దేవుడు జతపరిచిన వారిని ఎవరు విడతీయటానికి వీలు లేదు. మేబీ యువర్ మ్యారేజ్ ఈస్ బ్రోకెన్ మై డియర్ ఫ్రెండ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ద పీపుల్ హూ లెఫ్ట్ యూ ఈస్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిన్ను విడిచి వెళ్ళిన వారు నీ జీవితంలోనికి మరలా వస్తూ ఉన్నారు. యువర్ మ్యారేజ్, బ్రోకెన్ మ్యారేజ్ ఈస్ గోయింగ్ టు బి కన్స్ట్రక్ట్. మరలా దేవుడు దానిని కట్టబోతా ఉన్నాడు. అందరూ అంటా ఉన్నారేమో, అమ్మ నీకు ఇంక పిల్లలు పుట్టరమ్మా. డాక్టర్ అన్నాడేమో, అమ్మ నీకు ఇంక పిల్లలు పుట్టరేమో. కానీ దేవుడి వాక్యం ఏం సెలవిస్తూ ఉందో తెలుసా? నువ్వు గొడ్రాలుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ప్రణాళికలు లేదు. నీ కడుపులో నుండి రాణులను బయటికి తీసుకొని వస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకు
100 సంవత్సరముల వయసు వరకు పిల్లలు లేరు.